అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. యుద్ధం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో పెంటగాన్ నుంచి వచ్చినటువంటి హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. అమెరికా వద్ద రోజు రోజుకు క్షిపణి నిల్వలు తగ్గిపోతున్నట్లుగా పెంటగాన్ తన లేటెస్ట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కాస్త లీక్ అయింది. మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే కీలకంగా ఉన్నటువంటి క్షిపణుల నిల్వలు తగ్గిపోవచ్చు అంటూ ఆ నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా ఇంటర్సెప్టార్ క్షిపణులు, గ్లైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ల నిల్వలు గణనీయంగా తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లు క్షిపణులను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఇవి కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ క్రమంలో 10 రోజులు దాడులు ఇలాగే కొనసాగితే క్షిపణుల నిల్వలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నివేదికలు చెప్తున్నాయి. రిమెంబర్, డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ఇంకొక 3 నుంచి 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఆయుధ క్షిపణి సంపత్తిని తిరిగి పెంచుకునేందుకు అధికంగా ఖర్చులు భరించాల్సి ఉంటుందంటూ పెంటగాన్ నివేదిక పేర్కొంది. కీలకమైన ఆయుధాల కొరత వల్ల ఇరాన్ దాడులను తిప్పికొట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.